హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్యశాను వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే ఉగాది కదా. ఇంకా ఉగాది రోజైతే మొత్తం ఉన్న దేవుళ్ళ పటాలన్నింటినీ శుభ్రంగా తుడిచేసి బొట్లు పెట్టేసి ఇంకా పూజ అయితే చేస్తుంది మా చెల్లి. ఇంకా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అలా ఫోటోలన్నీ నీట్గా చేశాక దీపాలు వెలిగించేసరికి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈరోజు మాత్రం మా చెల్లె చేస్తుంది పూజ అయితే. నేను ఎందుకు చేయట్లేదంటే ఇంకా మా షాను వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు ముగ్గురు అయితే పండక్కి వచ్చారు. ఇంకా మా చెల్లె వాళ్ళు వచ్చారు కాబట్టి నాకు అస్సలు ఖాళీ లేదు. వంట పని చేసుకోవడం, ఇంట్లో చూసుకోవడం. నేను ఒక్కదాన్నేం కాదు, ఇంట్లో ఇంకా చెల్లె వాళ్ళు చేస్తారు కానీ వంట మాత్రం నేనే చేస్తాను. ఇంకా మొత్తం మీద మా చిన్న చెల్లె అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా మా చానుగాడు మా చిన్న చెల్లె ఇద్దరు కలిసి అయితే బాబా టెంపుల్కి అయితే వెళ్ళారు. వాడు చూడు, వాడి పూజలు చూడు, వాడు ఎంత చక్కగా ప్రదక్షిణలు చేస్తున్నాడో. ఒక్కసారి చేసేసరికి ఇంకా నాకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి మాంచమ్మ అనేసి అయితే అన్నదట. ఇంకా మా చిన్న చెల్లె అయితే వాడిని నవ్వించుకుంటూ ఆడించుకుంటూ ప్రదక్షిణలు అయితే చేయించింది. ఎందుకంటే ఒక్కటి చేసి అయితే ఉండలేరు కదా, కంపల్సరీ 3 చేస్తేనే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మొత్తం మీద మా చానుగాడు ప్రసాదం అయితే తెచ్చేసుకున్నాడు. ఇంకా బాబా పాదాల దగ్గర కూడా దండం పెట్టుకొని అందరూ బాగుండాలనేసి అయితే దండం పెట్టుకున్నా అని చెప్పింది. వాడిని చూడండి కళ్ళకు అద్దుకొని ఎంత చక్కగా ప్రసాదం అయితే తింటుందో. మాకైతే ఇటువంటి చానుగాడు చేస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే ఇంకా అది మాటల్లో చెప్పలేము. వాడు తింటూ ఉంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో. ఇంకా చానుగాడిది అయితే తినడం కంప్లీట్ అయిపోయింది. వెళ్దామారా అనేసి అడిగేసరికి ఒక్క నిమిషం మాంచమ్మ వెళ్దాము అనేసి అందంట. మొత్తం మీద అయితే ఇంకా మా చానుగాడు మా చెల్లి అయితే ఇంకా టెంపుల్ నుండి అయితే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయి అయితే వచ్చారు. ఎందుకనంటే చానుగాడు ఎండలో ఎక్కువసేపు ఉంచొద్దనేసి ఇంకా మా చెల్లి అక్కడ ఉండలేదు. ఎందుకంటే చానుగాడికి మొన్న టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. వాడికి కోర్సు కూడా వాడాడు, అలాగే సిరపులు కూడా వేసుకుంటున్నాడు. ఇంజెక్షన్స్ కోర్స్ అయిపోయింది. ఇంకా అలాగే మొన్న మేమైతే హోలీ రోజు అయితే మా ఇంట్లో ఉండే దుర్గమ్మ తల్లికి అయితే మేము కోడిని కోసుకోలేదు. ఎందుకంటే మాకు ఆ రోజు కొంచెం కుదరలేదు. అందుకని చెప్పేసి మా నాన్న అయితే అన్నాడు కదా, ఇప్పుడే చేసుకుందాం, ఏం కాదు, మనకు అప్పుడు కుదరలేదు, వీలున్నప్పుడు చేసుకుందాం, ఆ తల్లి మనల్ని కంపల్సరిగా క్షమిస్తుంది, మనమేం తప్పు చేయలేదు కదా, మనమేం చేయట్లేదు కదా, మనకప్పుడు కుదరలేదు అని చెప్పగానే మా అమ్మ ఇంకా సరే అన్నది. ఇంకా మేమైతే ఇలా పూజిస్తాము, మా అమ్మ కూడా అలాగే పూజిస్తుంది. పసుపు కుంకుమ బొట్లు అయితే నిండుగా పెట్టేస్తుంది. ఈ దేవుడికి అయితే ఈ తల్లికి మేము 5 సంవత్సరాలకు ఒక్కసారి అయితే మేకతోని చేస్తాము. మాకు దుర్గమ్మ తల్లి అనంటే 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలనేసి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేస్తారు. ఈ తల్లికి కంపల్సరిగా పూజిస్తారు. ఇంకా మేము కూడా అలాగే చేస్తున్నాము. కానీ యాక్చువల్గా అయితే హోలీ రోజు చేసుకోవాలి, మాకు ఆ రోజు కుదరలేదు. ఇంకా అందుకోసం ఉగాదికి చేస్తున్నాము. ఇంకా అలాగే ఊదు కూడా వేస్తారు. ఇంకా మా చెల్లి అయితే అలా నిప్పులని రెడ్గా అయితే చేస్తుంది. ఇంకా చేయగానే ఊదైతే వేస్తాము. చానుగాడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? వాడే ఈసారి ఉగాది పచ్చడి చేసింది. ఇంకా మా అమ్మకు చూడండి ఎలా పెడుతుందో. ఫస్ట్ మామిడికాయ కొబ్బరి ముక్కిచ్చింది. తర్వాత అంది కదా, అమ్మమ్మ నీకు వాటర్ రాలేదు, ఒక్క నిమిషం ఆగు, నేను వాటర్ కూడా వేస్తాను అనేసి అయితే అంది. ఇంకా చూడండి వాడు చేసిన ఉగాది పచ్చడి ఎంత బాగుందో. ఇంకా లాస్ట్లో అయితే నేను మా అమ్మ ఇద్దరం కలిసి అయితే ఇలా భక్షాలు చేసాము. ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదు. మొత్తం మీద ఇలా అయితే వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఈ ఉగాదికి అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి.